హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రజెంట్ నేను ఛాయ్ తాగుతున్నా. డాడీ బజ్జుకుండు, నాన్నమ్మ ముఖం కడుక్కుంటుంది, మమ్మీ ఛాయ్ తాగుతుంది, నేను కూడా ఛాయ్ తాగుతున్నా. డైలీ పాలే తాగుతా, కానీ నిన్న ఛాయ్ పెట్టి అన్నందుకు ఈరోజు కూడా ఛాయ్ పెట్టి కూర్చుంది మా మమ్మీ. బిస్కెట్లు చేయలేదు, డబ్బా రొట్టెతో తింటుంది, సారీ తాగుతుంది. వర్క్కి వెళ్ళాలి ఇప్పుడు. ఛాయ్ తాగి మమ్మీని డ్రాప్ ఆఫ్ చేసి నా పనికి వెళ్ళాలి. మెల్ల ఓ బాపా లో మరి మమ్మీకి హెల్ప్ అయిపో. లోవే లేచి కూసో, మరి స్నానం చేయిపో. సో మేము ఇప్పుడు వెళ్తున్నాం పనికి. ఛాయ్ తాగినా, మమ్మీ కూడా తాగిన. మమ్మీని డ్రాప్ ఆఫ్ చేసి వెళ్తాం. మమ్మీని అయితే డ్రాప్ చేసిన, ఫస్ట్ ఇంటికి వెళ్తుంది మమ్మీ. బాయ్ మమ్మీ. సో నేను కూడా వెళ్తా పని కాడికి. ఇప్పుడే పని అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడు నేను వెళ్తున్నా ఊబర్ కొట్టడానికి. అండ్ లాస్ట్ డే కూడా నేను బ్లాగ్ చేయలేదు యాక్చువల్లీ, ఎందుకంటే కొంచెం టెన్షన్లో ఉండి. టెన్షన్ ఏంటిదంటే, నేను పెట్టద్దు అనుకున్నా ఒక దగ్గర, ఆ సిచ్యువేషన్ రావద్దు, అట్లాంటివి తెచ్చుకోవద్దు అనుకున్నా, కానీ ఇంట్లో వాళ్ళు చేసేసారు అట్లా. సో అక్కడ నేను బంగారం దగ్గర, శ్రీయ బంగారం దగ్గర పైసలు కట్టినుంటే అదే నేను మళ్ళా తేవాలనుకుంటున్నా, ఇలా తేవాలని ఆలోచిస్తున్నా అంతే. ఇది నా 10 లక్షల చిట్టి వస్తే ఫస్ట్ ఆడ, ఇంకొకటి ముంబైలో చిట్టి ఉన్నది 2 lakhs. అది మంత్లీ 4,000. ఇక్కడ బంగారం దగ్గర 4,800 బంగారం దగ్గర కట్టినుంటే నిన్న. సో అవి 2 పద్దులు తీసేస్తా అని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఇంకా 5 lakhs ఏమో నేను ఒకసారి అడుగుతా బ్యాంకుకి వెళ్ళి. ఇది మన బైక్ ఉన్నది కదా, బైక్ ఈఎంఐ కూడా మంత్లీ 5,000 వెళ్తుంది. 2 yearsకి పెట్టుకున్నాను నేను. సో అది కూడా నేను ఒకసారి తీసేస్తే నాకు మంత్లీ ఆ 5,000 అనేది బచాస్తుందని నేను ఆలోచిస్తున్నా. అండ్ ఇంకొకటి మళ్ళీ విలేజ్లో కూడా తీసేయాలి కొన్ని పద్దులు, నెత్తి మీద ఉన్నాయి అవి. వాళ్ళు ఊకే ఫోన్ చేస్తారు డాడీకి, అంటే నాకు వచ్చిన పద్దులు. డాడీకి వచ్చిన పద్దులేమో చిన్నక్కయ్య పెద్దక్కయ్య 2-3 చిట్టీలా ఉన్నాయి, అవి ఎత్తుకున్నాయి. ఒకటేమో ఎత్తుకుంది, ఒకటేమో ఎత్తుకున్నది. అన్నకేమో ఇక్కడి ఉన్నాయి, అక్కడి ఉన్నాయి. సో అందరం సమానంగా 3 అయిపోయినాయి. ఇప్పుడు అసలు ఈ పరిస్థితి రావద్దు అనుకున్నా, కొన్ని సిచ్యువేషన్స్ల వల్ల అవి వచ్చేసినాయి. ఆ సిచ్యువేషన్స్ ఏంటంటే నా వల్లనే మేబీ కావచ్చు, నేను అనుకుంటున్నా. అప్పుడు నాకు కొంచెం చేతి నిండా పని లేకపోతుండే, ప్లస్ నా వైఫ్ కూడా శ్రీయ, తను కూడా ప్రెగ్నెంట్. అండ్ ఏం పని కూడా ఏం చేయలేకపోతుండే, ఎక్కువ పని. సో వాళ్ళు ఒక్క పని చేసిన, ఒక్కళ్ళు చేసిన కష్టం మా ఇద్దరు చేసిన కాడికి వస్తుంది. అందుకని వాళ్ళు అలాగ అయిపోయారని నేను అనుకుంటున్నా. మేబీ ఐ డోంట్ నో, వాళ్ళ మనసులో ఏముందో కూడా మనకు తెలియదు. ఏమున్నా నాకేం ఫరక్ పడది, నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్తాను. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను 2 చిట్టీలు వేసినండి. ఒకటేమో 10 లక్షలే. ఆ 2 నాకు లేస్తే నాకు అప్పులు మొత్తం తీరిపోతాయి. ఏమన్నా 2 చిట్టీలు కట్టుకుంటూనే ఉంటా. ఒకటేమో నెలకు కట్టాలి 20,000. ఇంకొకటేమో 6 నెలలకు ఒకసారి. అది ఆ చిట్టింది ఏమో అంటారు, నాకు అది గుర్తుకొస్తలేదు. ధర్మ చిట్టి. ఓకే, ఆ ధర్మ చిట్టి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఫిబ్రవరిలో ఇప్పుడు 2వ సారి కట్టాలి. అవి నాకు మేనేజ్ అయితే కావా నాకు తెలియదు, కానీ అన్న నాకు 50,000 ఇచ్చేటివి ఉన్నాయి. అవి అన్నను అడగాలి, అన్న ఇస్తే నాకు మేనేజ్ అయిపోతుంది. నెక్స్ట్ సారి శ్రీ వస్తుంది, అప్పుడు నాకు ఏమి ఇబ్బంది ఉండదు. అండ్ మంత్లీ చిట్టి ఇదేమో లాస్ట్ మంత్ నేను 20,000 కట్టిన, ఈ నెల 16,000, 4,000 తగ్గుతుంది అన్నమాట. అది నాకు 5th month ఇస్తా అన్నారు 20,000 మంత్లీ చిట్టిది. సో అది ఇస్తే నాకు మేనేజ్ అవుతుంది. ఈ నెల మిత్తిలు ఇది అన్న తీసేస్తా, లేకపోతే ఆ 10 లక్షలది ధర్మ చిట్టి అన్న లేసినా కానీ ఒకటేసారి కుక్కోలే ఉన్నాయని తీసి పారదెంగితే నెత్తి మీదకి ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. శ్రీ కూడా చాలా టెన్షన్స్ పడుతుంది. కానీ ఇప్పుడు 8 months, ఇంకొక 1 month అయితే నాకు కొడుకో బిడ్డనో కొడతారు. సో మీరు గెస్ చేయండి, నాకు కొడుకు కొడతాడా బిడ్డ కొడతాడా అని కామెంట్ చేయండి. నేను అది
షార్ట్ అవుట్ ఇస్తా. అండ్ లాస్ట్ 3 days నుంచి ఓన్లీ 3 మెంబర్సే కామెంట్ చేశారు. వాళ్ళని నేను నెక్స్ట్ వీడియోలో షార్ట్ అవుట్ ఇస్తా. చలో నేను ఇప్పుడు ఊబర్కి వెళ్తా కొట్టి రైడ్స్. లాస్ట్ డే కూడా నేను అంతా కొంచెం మైండ్ మొత్తం ఖరాబ్ అయి ఉండే, హెల్త్ కూడా కొంచెం అట్లనే ఉండే, సపోర్ట్ ఇవ్వలేదు బాడీ సపోర్టు. ఈ 800 కొట్టిన. ఈరోజు ట్రై చేస్తా 1500 కొట్టడానికి. నిన్నటి 200 కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తా మొత్తం A to Z. అండ్ ఇంకొకటి నాన్న ఫోన్ అడుగుతుండు, ఫోన్ కావాలని. అది ప్లాన్ చేయాలి అసలు ఎలా తేవాలి అండ్ సర్ప్రైజ్ ఇవ్వాలి అని. అది ఎలా చేస్తానో నాకు కూడా తెలీదు. చూస్తా వీలవుతుందా కాదా. డాడీకి ఫోను ఎప్పటి నుంచో అడుగుతుండో, అంత కేర్ చేయలేదు నేను. ఫోన్ ఉన్నది కదా వాడికో, ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కదా అని. కానీ అది వినబడతలేదు, అందుకని తీసుకుందామని నేను అనుకుంటున్నా. సో ఏ ఫోన్ తీసుకోనో మీరు సజెషన్ చేయండి. సో దానిపైన నేను ఒక మంచి ఫోన్ పిక్ చేసుకొని డాడీకి అయితే సర్ప్రైజ్ ఇస్తాను. బైక్ ఆడ పార్క్ చేసిన, వర్క్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నా. మధ్యాహ్నం వచ్చినట్టు నేను, మధ్యాహ్నం అంటే ఈవినింగ్ వచ్చేసి అన్నం తినేసి మళ్ళీ ఇప్పుడు నైట్ పని చేసేసి వచ్చిన. అండ్ నేను ఊబర్ ఈరోజు ఎక్కువ కొట్టలేదు కిరాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మనం ఏదైనా ఒక వర్క్ చేసుకొని బచ్చుకోవాలి అంతే. ఇంట్లో మమ్మీనైతే నూకల రొట్టె చేయమన్నా, చేసిందో లేదో అడుగుదాం ఇంటికి వెళ్ళాక.